ఇది ఎలా ఏంటంటే ఇందులో ఇందులో ఈ నోటీస్ వచ్చిన ప్రక్రియలో జరిగిన విధానం ఏంటంటే పరిశీలిస్తే టియుఐ అనేది ఇక్కడ తీవ్ర పరిగణలోకి తీసుకుంటారు. డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ మనకి కూడా సేమ్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఏంటంటే సోబర్నిటీ టెస్ట్లను చేస్తారనమాట. ప్రతి వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడల్లా ఆపి సోబర్నిటీ టెస్టులు చేస్తారనమాట. అందులో భాగాలు ఏంటంటే ఫస్ట్ భాగం వాళ్ళని స్ట్రైట్ లైన్ లో నడవమంటారు, అది ఒకటి. సెకండ్ భాగం వాళ్ళని ఒక చూపుడు వేలు పెట్టి నీ ఐస్ అలా అటు రైట్ తిప్పు లెఫ్ట్ తిప్పు ఇలాంటి చేయమంటారు. మూడోది బ్రీత్ అనేది థర్డ్ టెస్ట్. ఈ మూడిట్లో కూడా ఈ ఫెయిల్ అయిన సదరు ప్రయాణికుల్ని వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఫింగర్ ప్రింట్స్ ఇప్పిస్తారు. ఇక్కడ ఈ కారణం చెప్పడం చాలా ముఖ్యం. ఎందుకు అని అంటే ఈ నోటీస్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఫింగర్ ప్రింట్స్ ఎవరైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చారో వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి. అవి కూడా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వని వాళ్ళకి కూడా వచ్చినాయి, కానీ ఎక్కువ భాగం ఫింగర్ ప్రింట్స్ ఇచ్చిన వాళ్ళకి వచ్చినాయి. అది ఈ టియుఐ అనేది ఒక రకం, మిగతాది వేరే ఇతరత్రా ఉన్నాయి. మనాళ్ళు పాపం కష్టపడి మనకి రూల్స్ తెలియక అన్ఎక్స్పెక్టెడ్ గా కేసుల్లో ఇరుక్కొని అన్ఎక్స్పెక్టెడ్ గా షాప్ లిఫ్టింగ్ కేసుల్లో ఇరిగిపోయిన కేసులు కూడా ఉన్నాయి. అందరికీ తప్పకుండా నోటీసులు వచ్చినాయి, అంటే మిస్ కాకుండా నోటీసులు వచ్చినాయి. అది కొంతమందికి కాలేజ్ ద్వారా తెలుసుకున్నారు, కొంతమంది ఇండియాలో కాన్సులేట్ ద్వారా వచ్చినాయి. చెన్నై, ఢిల్లీ నుంచి వచ్చినాయి కాన్సులేట్ డైరెక్ట్ గా ఈమెయిల్స్, యువర్ వీసా హస్ బీన్ రివోక్డ్ అని చెప్పేసి. ఇలా వచ్చిన తర్వాత అందరు చాలా కంగారు పడిపోయి ఇది స్టూడెంట్ పాండమిక్ గా మనం పరిగణిస్తున్నాం అన్నమాట. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఒకసారి జనేత కంచర్ల గారి దగ్గరికి వెళ్తాం. నమస్కారం అండి. ఇప్పటికే కృష్ణప్రసాద్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. వాస్తవంగా ఈ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ ఇక్కడే మొదలవ్వాలి. ఇక్కడ వాళ్ళు ఫ్లైట్ టేక్ ఆఫ్కి ముందరే ఇక్కడ నడవాలి. మనం వేరే దేశం వెళ్తున్నాం, అక్కడ చట్టాలు కొంచెం కఠినంగా ఉంటాయి. మనం చూసి చూడనట్టుగా వ్యవహరించే ధోరణి అక్కడ ఉండదు. చట్టం గట్టిగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అని. సరే, ఈరోజు ట్రంప్ వచ్చారు. ట్రంప్తో పాటు ఆయన మరి చాలా కఠినంగా ఉండాలని భావించారు. ఆయన తప్పేం లేదు. ఆ దేశం చట్టాలకు లోబడే, మన దేశానికి వచ్చినప్పుడు మనం ఇతర దేశస్తులు ఎలా ఈ చట్టాలకు లోబడి ఉండాలని మనం భావిస్తామో అమెరికా భావించడంలో తప్పులేదు, దాన్ని పూర్తిగా ఏకీభవించాల్సిన విషయమే. బట్ ఉన్నపళంగా వచ్చి మీద పడిన ఈ ఉపద్రవం నుంచి ఇందాక యాజ్ ఎ రైట్లీ సెడ్ పాండమిక్ బయటపడటానికి మార్గం లేదా? ఒక 2-3 నెలల తర్వాత ఏమన్నా స్థిరీకరించబడే అవకాశం ఉందా జనేత కంచర్ల గారు? అంటే బేస్డ్ ఆన్ ఇది కేస్ బై కేస్ అండి. అంటే అందరికి వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్ కదా. సో కేస్ బై కేస్ అంటే కొంతమందికి డియుఐఎండి, కొంతమందికి చిన్న థెఫ్ట్ కేసెస్, పెటీ థెఫ్ట్ కేసెస్, కొంతమందికి పార్కింగ్ వయలేషన్స్, ఇట్లా డిఫరెంట్ కేసెస్ లో వాళ్ళ వీసా రెవకేషన్ అండ్ సర్వీస్ టర్మినేషన్ 2 జరిగాయి. సో బేస్డ్ ఆన్ ఈచ్ ఇండివిజువల్ కేసు వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. సో ఆప్షన్స్ అంటే ఇప్పుడు ఎప్పుడు లేనంతగా, అంటే అన్ప్రెసిడెంటెడ్ గా, అంటే ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు ఇలా, అంటే సర్వీస్ టర్మినేట్ చేయడం గవర్నమెంట్ అనేది. సో యూజువల్ గా మనం లిటిల్ బిట్ బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళి చూస్తే ఏంటి అంటే వీసా రెవకేషన్స్ అనేవి మనకి ఇంతకు ముందు ఆల్రెడీ జరిగేది. ఎగ్జాంపుల్ H1B మీద ఉన్న వాళ్ళకు కూడా DUI ఉంటే వీసా రెవకేషన్ జరిగేది, కానీ కంట్రీలో ఉన్నప్పుడు స్టేటస్ కి ఏం ప్రాబ్లం అయ్యేది కాదు. ఎందుకంటే వాళ్ళకి వీసా రెవకేషన్ జరిగినప్పుడు ఓన్లీ అంటే హోమ్ కంట్రీకి ట్రావెల్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు మళ్ళీ వీసాకి అపియర్ అవ్వాలి.